ఏం పుట్టరాజుగా ఏం చేస్తున్నావు? అన్న శ్రీకాంత్ అన్నకు ఎంతమంది లవర్లు ఉన్నారో బుక్ రాస్తున్నా. తమ్మి నీకు నేనే దొరికినా మెయిన్గా చేయడానికి? నా మీద బుక్ రాయడం ఏంటి తమ్మి? అన్నా నువ్వు పెద్ద ఆటగాడివి కదన్నా, అందుకే నీ పైన బుక్ రాస్తున్నా. అరే నేను ఆటగాడిని ఏంటిరా బాబు? ఊకో అన్న, ఎప్పుడు చూసిన ఫోన్ ఫుల్ బిజీ వస్తుంది తెలుసా? అరే అదేదో డ్యూటీకి పోదామని ఫోన్ చేస్తారు, బండి నడప ఫోన్ చేస్తారు. అరే నేను డ్రైవర్ను రా, నేను డ్రైవర్ ఫీల్డ్ రా, నాకు ఫోన్లు రావారా మాత్రం? ఎట్లా తమ్మి నువ్వు ఇట్లా అయితే నన్ను ఆటగాడని పేరు చేస్తావా తమ్మి? ఇన్ని రోజులకు పొట్టిరాజు గారు మంచి పని చేస్తుండు. అన్న నువ్వు కూడా నా అన్న. మరేంది చెప్పు శ్రీకాంత్, ఎన్ని రోజులు చెప్పు నువ్వు కలవక? మీరు ఎవరితో పోతావు, కరీంనగర్ పోతావు, జైదాగ్ పోతావు, అంతా మంచిగా ఉంటుంది. పోతాడు అన్న, నేను ఎప్పుడు పోయింది గిన్ని కనమంటుర్రు ఏంటన్న? ఏదో ఫోన్ మాట్లాడినప్పుడు బిజీ వచ్చింది అని చెప్పి గిన్ని కానవా పుకారులు ఎప్పుడంటే? అన్న మీ పిల్ల పెద్ద మనిషి అయిందంట కదన్న, ఊర్లో టాక్ అన్న. అరే 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 సిగ్గుండాలరా, ఏందిరా మాటలు, ఏందిరా అవి? చి సెన్సార్ బోర్డు వాళ్ళు విన్నారనుకో వీడియోను కట్టి చేస్తారా, జర అట్లాంటి పదాలు వాడకరా పొట్టరాజు. అవును నిజమేనా, మొన్న దావత్ ఇచ్చినామంట కదా శ్రీకాంత్. పేరు ఫస్ట్ ఫేమస్ అవుతుందా లేక ఏమవుతుంది నాకు అర్థమైతలేదు. పొద్దుగాలను పొగ మంచి చల్లగా ఉంటుంది, మధ్యాహ్నం కాగానే ఎచ్చగా అవుతుంది, చెమటలుగా ఆడుతున్నాయి. ఏంటి శ్రీకాంత్ అన్న, ప్రేమలా పడితే అంతే అన్న, ఏది చెప్పాలో వదిలేక ఏదేదో వాగుతూ ఉంటాం. అన్నా నువ్వేమన్నా అనుకో అన్న, నువ్వు మాత్రం తోపన్నా. అవును నిజమే, నువ్వు తోపు అన్న. వాడేమో బుద్ధిలేక వాగుతుండు. అన్న నువ్వేందన్నా, నువ్వు కూడా అనవాడితే తోపనే. నేను ఎట్లా చెప్పు, నన్ను పైకి ఎత్తుతుర్రా లేకుంటే కిందికి ఎత్తెత్తుర్రా అర్థమైతలేదన్న. నాకు కావాలంటే నువ్వే నొట్టా అన్నా, నేను నిజంగానే చెప్తున్నా అన్న, నువ్వు తోపన్నా. అరే పొద్దుగా నీనట్టు నోరు పెట్టాను కంటే సైలెంట్ ఉంది బెటరా తమ్మి. శ్రీకాంత్ ఇవరి దాకా పరిశాన్ అవుతుంది, ఇప్పుడేమో సిట్టింగ్ ఎత్తివి. అవునవును నీకు నిజం చెప్పాలన్నా, నేను పెద్ద ఆటగానే అన్నా, నిజంగానే నువ్వు అన్నది కరెక్టే అన్న, అందుకని 24 hours ఫోన్ మాట్లాడుతున్నా అన్న. అవుతాడే శ్రీకాంత్ అన్న, నువ్వు అవుతా నిజాలు మాట్లాడతావా అన్న? అబ్బా తోడే, నాకు వెళ్తేనే ఎప్పటి నుంచి అలా బీరు తాగేటట్టుంది కదా అన్న. నువ్వు గమ్మునుండు పుట్టరాజా, మధ్య రాకురా, మనం ఎప్పుడు రా చెప్పేడి? గంటే అన్న, నువ్వు చెప్పిందే అన్న. నా విన పగబట్టిరు మీరు, మీకేం కావాలి అన్నా? నువ్వు ఫస్ట్ లెక్క మాట్లాడతలేవు అన్నా, నేను ఫీల్ అవుతున్నా. అరే ఆడదాని వారా ఫీల్ అవ్వడానికి, ఫస్ట్ లెక్క మాట్లాడకపోవడం ఏంట్రా బాబు? నువ్వేమన్నా అనుకో అన్నా, నువ్వు మాట్లాడకపోతే అంతే అన్న, నేను ఫీల్ అయినా. సరే కానీ అబ్బీడిదా నాన్న, ఆ బొజ్జ బాగా పెంచు. అవుతాడు నీకెట్ట తెలిసిందా అన్న నాకు పొట్టుందని చెప్పి? ఏమో అన్న, బీళ్ళు తాగినా తాగకున్నా ఏం తినకున్నా పొట్ట వచ్చిందన్న, అది పోతలేదన్న. ఎట్లా పోతుందన్న పొట్ట? నీవేమో సాపుకున్నావు. ఆహా ఎంత మంచోళ్ళు మీ ఇద్దరు తమ్ముళ్ళు. ఒకరికేమో పొట్ట కావాలి, ఇంకొకరికేమో ఏదో కావాలి. ఎట్లున్నారా బాబు? అన్న ఆ చీకటివి నొట్టన్న, నువ్వు చెప్పిన దానికి నేను ఏదైనా సరే అన్న. అలా తాగబోతు పుట్టరాజు కానీ నేను చెప్పినరా, నువ్వేం మాట్లాడుతున్నారా? రే నీకన్నా తెలుస్తున్నాదిరా అన్న. వాడు తాగుతాడు అంతే అన్న, వాడు ఏం మాట్లాడితే వాడికి ఎదురు అన్న పుట్టరాజు అని. వాడు అవుట్ అయినట్టున్నాడు అన్న, తీయ అన్న. వాడు ముచ్చట పక్కన పెట్టు, నువ్వు మన ఎవరికో నంబర్ ఇచ్చినమాట కదా పుట్టరాజు గారు, వాడు గిలిగిలా కొట్టుకున్నాడు పాపం. ఏం కాదు అన్న, ఆ నంబర్ ఇచ్చిన కావాలని అమ్మాయిలు ఫోన్ చేస్తే గజ్జానకాలని ఇచ్చిన నంబర్ మనకి. గట్టిరాజు నీ పని అవుట్ అన్న. మొన్న నాకు 4 సార్లు ఫోన్లు వచ్చినాయి అన్న, నాకు ఇప్పుడు అర్థమైంది. శ్రీకాంత్ అని వచ్చి నాకు అమ్మాయిలు ఫోన్ చేస్తుర్రు. ఒకళ్ళేమో కస్టమర్ కేర్ అంట, ఇంకొకళ్ళేమో గంపన్ అంట, పైన టీవీ వచ్చేది, ఇంకోటి ఏంటిదో అన్నారన్న. తాగినాక ఏం మాట్లాడుతున్నావు అని దానికి అర్థమైతలేదన్న. ఫోన్ పాపం పిల్లగాడ మాట్లాడుకుంటా సంబరాన్ని, కానీ ఫోన్ నెంబర్ ఇస్తే అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేస్తాడన్న వాడు. భయస్తుడన్న, ఏం చేద్దాం? నేను భయస్తున్నా కాదన్నా. అరే నువ్వు వండుకోరా, నీకు ఎక్కువ అయినట్టుంది. సరే కానీ అన్నయ్య నాకు కొన్ని వస్తుంది. గుడ్ నైట్ అన్నయ్య. నేను ఎటు పోవాలా ఇద్దరు తాగుబోతుల మధ్యలో? ఏం మీరు మారారా, నేను పోతున్నా. బాయ్ బాయ్ టాటా.